రాష్ట్రంలో హాస్టల్స్, స్కూళ్ల బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించింది సర్కార్. ఆల్ ఇండియా సర్వీస్ మహిళా అధికారులు బాలికల గురుకులాలను ప్రత్యేకంగా విజిట్ చేయాలని ఆదేశించింది రాష్ట్ర సర్కార్. రాత్రి అక్కడే పడుకొని స్టూడెంట్స్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకోవాలని సూచించింది. వీటికి సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు ఇవ్వాలని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజనం టైంలో సడన్ విజిట్లు చేపట్టాలని తెలిపింది. ప్రతి నెల కలెక్టర్లు రివ్యూ చేయాలని సూచించింది. దీనిపై సీఎస్ శాంతికుమారి వేర్వేరుగా 2 జీవోలు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు, మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యాలు, ఇతర సమస్యలన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు నివేదించాల్సి ఉంటుందని సర్కార్ స్పష్టం చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మహిళా అధికారులు బాలికల గురుకులాల్లో రాత్రి బస చేసి సమస్యలు తెలుసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్. ఇక విద్యార్థులు, టీచర్లు, స్టాఫ్ తో మాట్లాడి ఇన్స్టిట్యూషన్ మొత్తం రివ్యూ చేయాలని సూచించారు. సౌలతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ఫేర్ వంటి అంశాలపై సమీక్ష చేయాలని తెలిపారు. ఇక అక్కడి సమస్యలు, పరిష్కార చర్యలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం ఎస్సీ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలోని నోడల్ ఆఫీసర్ గా నియమించారు. అన్ని గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లను మానిటరింగ్ చేయాలని అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్ పర్యవేక్షణతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, శానిటైజేషన్ ఫెసిలిటీస్, డైనింగ్ అరేంజ్మెంట్స్, ఫుడ్ ఐటమ్స్, డైట్ ప్లాన్, మధ్యాహ్న భోజన టైంలో సడన్ విజిట్లు ఉండాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారైనా అదనపు కలెక్టర్ గురుకులాల్లో నిద్ర చేయాలని సూచించారు. మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలో ఉన్న గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులు, పేరెంట్స్, స్టాఫ్ కోసం గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలతో అదనపు కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై నెలకోసారి కలెక్టర్లు రివ్యూ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.